ఎగ్జిబిషన్కి వచ్చారు, ఇంతమంది జనాలు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది మా ఎగ్జిబిషన్? చాలా బాగుంది, సూపర్ గా ఉంది. యూనిక్ స్టాల్స్ ఉన్నాయి. ఎప్పుడు రొటీన్ స్టాల్ కాకుండా డిఫరెంట్ స్టాల్స్. ఒకటి ఉన్న స్టాల్ ఇంకా చాలా టైం తీసుకునే విధంగా ఒక శారీ షాప్, ఒక శారీ స్టాల్ కావచ్చు, జ్యువెలరీ స్టాల్, ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే లియో ఎగ్జిబిషన్కి వస్తే ఒక్కసారి వస్తే మనం ఇంట్లో కావాల్సినవి, మనకు కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి, హస్బెండ్కి కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. సో మీరు మా స్టాల్స్ అన్ని తిరగడం జరిగిందా? తిరిగారా మేడం? ఆల్మోస్ట్ సో మీకు బాగా ఏ ఏ ఐటమ్స్ బాగా నచ్చి చూడగానే తీసుకోవాలనిపించిన ఐటమ్స్ ఏంటి? అన్నీ నచ్చినాయి. అసలే ఆడవాళ్ళం, నచ్చకుండా ఎలా ఉంటా, ఏ చూసినా నచ్చుతుంది. మా సార్ ఒకవేళ మీకు ఒక 10,000 కూపన్ ఇచ్చారనుకోండి, ఏమేమి కొంటారు? ఇంకా జ్యువెలరీ, శారీ చెప్పనే అవసరం లేదు. అసలు నేను చాలా తప్పు చెప్పాను. 10,000 ఏంటి? 10,000 సరిపోద్దా? సరిపోతాయా? 1 లక్ష 2 లక్షలు చెప్పాను. 1 లక్ష 2 లక్షలు ఇస్తే హ్యాపీగా సాటిస్ఫాక్షన్ తోని మేము కరెన్సీ పెడతాం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. మేధాశ్రీ గారు ఉన్నారా ఇక్కడ దగ్గరలో? ఓకే. సో మేడం, మరి మీరు రెడ్డి సంఘం ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి అసలు మీ యాక్టివిటీస్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? లేడీస్కి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీస్ అవుతుంటాయి? అండ్ అమ్మాయిలు, ఈ కాలంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి గురించి 2 విషయాలు మాట్లాడండి ప్లీజ్. మేము అసోసియేషన్ నుంచి, రెడ్డి ఉమెన్ అసోసియేషన్లో 10,000 మెంబర్స్ ఉమెన్ ఉంటారు. దాంట్లో బతుకమ్మ ఈవెంట్స్ చేస్తుంటాం, ఉమెన్స్ డే ఈవెంట్స్ చేస్తూ ఉంటుంటాం, సోషల్ యాక్టివిటీస్ చేస్తాం. ఎవరైనా కొంచెం స్టడీకి కానీ దానికి కానీ సోషల్ యాక్టివిటీ వాళ్ళకు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా విమెన్ ఎంటర్ప్రెనర్గా మారాలి అనుకున్న ఉమెన్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఆలోచనలో ఎక్కడొక్కడ గివప్ చేయాలనుకుంటారు, కానీ ఆ గివప్ చేయొద్దు. ఎందుకు చేయాలి? మనం ఇంతమంది మేము ఒకే దగ్గర ఉన్నాము అని చెప్పి నిరూపించిన ఏకైక ప్లాట్ఫామ్ రెడ్డి ఉమెన్ అసోసియేషన్. ఇది మేము చాలా గ్రేట్గా, గర్వంగా, ప్రౌడ్గా అయితే చెప్పుకోవడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది అని అనుకుంటున్నాము. అందరూ కూడా కనెక్ట్ అవుతుంటారు. ఇక్కడ ఉన్న స్టాల్స్ కూడా చాలా మంది నా వాయిస్తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నా వాయిస్తో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మనం ఎంకరేజ్ చేస్తూ, ఉమెన్ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ అసోసియేషన్ నిలబడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఆడవాళ్ళకి సంబంధించిన ఎన్నో విషయాల్లో వాళ్ళు ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఎంతో ఎంకరేజ్ చేస్తూ, ఇలా ఒక మంచి ఆర్గనైజేషన్ రన్ చేస్తూ వాళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక నిమిషంలో విన్నర్ గారు వస్తున్నారు, రాగానే ప్రైజ్ ప్రెజెంటేషన్ చేద్దాం. ఆ యొక్క